హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్లో ఇప్పుడున్న 10 టీమ్స్లో నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఎవరి దగ్గర స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నారో చూద్దాం. ఈ నెంబర్ 3 బ్యాట్స్మెన్ తీసుకోవడానికి ఎక్కువ రన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని టాప్ పెట్టాను. మరి టాప్ 10 ఎవరంటే రాజస్థాన్ రాయల్స్ దగ్గర రియాన్ పరాగ్ లాంటి నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఉన్నారు. అతను నెంబర్ 3లో ఇప్పటి వరకు 2025 సీజన్ వరకు 5 మ్యాచ్లు ఆడాడు. రన్స్ 110 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 146గా ఉంది. యావరేజ్ 27.5గా ఉంది. మరి ఈ సీజన్లో ఎలా రాణిస్తాడో, నెంబర్ 3లో సంజు శాంసన్ లాంటి బిగ్ షూస్ ఎలా ఫీల్ చేస్తాడో చూడాలి. నెంబర్ 9 చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. కానీ ఇతను ఇంతకుముందు ఓపెనింగ్ చేసేవాడు. కానీ ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి ఇతను నెంబర్ 3 ఆడే అవకాశం ఉంది. అతను నెంబర్ 3లో 8 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 208 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 151గా ఉంది. యావరేజ్ 26గా ఉంది. మరి ఈ సీజన్లో ఎలా రాణిస్తాడో చూడాలి. నెంబర్ 3 తనకు కొత్తగా ఉన్న నెంబర్ 3 పొజిషన్లో ఎలా ఆడతాడో చూడాలి. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. ఈ 2026 సీజన్ ముందుకు జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో హైయెస్ట్ ప్రైజ్ పొందిన, ఫారెన్ ప్లేయర్స్లో హైయెస్ట్ బిడ్ పొందిన క్యామరన్ గ్రీన్ ఈ నెంబర్ 3లో ఆడే అవకాశం ఉంది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున. అతను 12 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. నెంబర్ 3 పొజిషన్లో ఐపీఎల్లో రన్స్ 438 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 157గా ఉంది. యావరేజ్ 43.8గా ఉంది. మరి ఈ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో మనం చూడాల్సి ఉంది. నెంబర్ 7లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. నెంబర్ 3లో లాస్ట్ సీజన్లో కూడా ఇతనే ఆడాడు. ఒక సెంచరీ కూడా చేశాడు. నెంబర్ 3లో టోటల్ 22 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు ఇషాన్ కిషన్. రన్స్ 532 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 137గా ఉంది. యావరేజ్ 26.6గా ఉంది. మరి ఈ సీజన్లో స్మాచ్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆ ఫామ్ను కొనసాగిస్తాడో లేదో చూడాలి. మరి నెంబర్ 6లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ తరఫున జాస్ బట్లర్ ఆడే అవకాశం ఉంది. జాస్ బట్లర్ బేసికలీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మరి అతను శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మంచిగా ఓపెనింగ్ డిస్టర్బ్ చేయకుండా నెంబర్ 3లో జాస్ బట్లర్ని ఆడిస్తున్నారు. జాస్ బట్లర్ ఐపీఎల్లో 14 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. 557 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 163గా ఉంది. యావరేజ్ 55గా ఉంది. మరి ఈ సీజన్లో అదే ఫామ్ని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. నెంబర్ 5లో వెంకటేష్ అయ్యర్. నెంబర్ 5లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆ టీం తరఫున కొత్తగా తీసుకున్న వెంకటేష్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. అతను 15 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. నెంబర్ 3లో ఐపీఎల్లో ఇప్పటివరకు రన్స్ 562 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 168గా ఉంది. యావరేజ్ 43గా ఉంది. మరి ఈ సీజన్లో మంచిగా ఆడతాడో లేదో చూడాలి. అద్భుతంగా పర్ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఆర్సీబీ మరోసారి కప్పు గెలవాలని నేను అనుకుంటున్నాను. నెంబర్ 4లో లక్నో సూపర్ జైంట్స్ తరఫున నికోలస్ పూరన్ లాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. అతను 18 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా నెంబర్ 3లో రన్స్ 573 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 186గా ఉంది. యావరేజ్ 38 ఉంది. మరి ఈ సీజన్లో లాస్ట్ సీజన్ కనబరిచిన ఫామ్ కొనసాగిస్తాడో లేదో చూడాల్సి ఉంది. నెంబర్ 3లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నితీష్ రాణే ఆడే అవకాశం ఉంది. నెంబర్ 3లో ఈ సీజన్లో అతను 38 ఇన్నింగ్స్లో నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. రన్స్ 902 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 140గా ఉంది. యావరేజ్ 24గా ఉంది. మరి ఈ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. కొత్త ఫ్రాంచైజీకి వచ్చాడు. మరి నెంబర్ 2లో పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ లాంటి కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు నెంబర్ 3లో ఆడడానికి. అతను 61 ఇన్నింగ్స్లో నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. రన్స్ 1804 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 135గా ఉంది. యావరేజ్ 33గా ఉంది. మరి ఈ సీజన్లో లాస్ట్ సీజన్లో ఆడిన ఫామ్ కొనసాగిస్తాడో లేదో మరి వేచి చూడాల్సి ఉంది. నెంబర్ 1 ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ యాదవ్ లాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు నెంబర్ 3లో ఆడడానికి. అతను 60 ఇన్నింగ్స్లో నెంబర్ 3లో బ్యాటింగ్ చేయగా 1839 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 148గా ఉంది.
యావరేజ్ 35గా ఉంది. మరి సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ సీజన్ 707 రన్స్ చేశాడు. మరి అదే ఫామ్ని కొనసాగిస్తాడో లేదో చూడాలి. మరి మీ నెంబర్ 3 ఫేవరెట్ బ్యాట్స్మెన్, మీ టీం తరఫున ఆడే నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఈ సీజన్లో ఎన్ని రన్స్ చేస్తాడో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం.